హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు పుష్ప మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంట్లో కార్న్ఫ్లెక్స్ ఉంటే అవి అయితే చేస్తున్నానండి. ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొచ్చానమాట. బేగం బజార్లో తీసుకొచ్చాను. సో కొన్ని సరుకులు తీసుకుందామని చెప్పి వెళ్ళినప్పుడు అవి అయితే కనిపించాయి నాకు. చూస్తున్నారు కదా పక్కన కవరు, అవి అయితే తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా అట్లా చేసుకుని తినొచ్చు స్నాక్స్ అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా చేస్తూ ఉన్నానన్నమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చాయండి. ఇంకా నా దగ్గర ఉన్న స్ట్రైనర్లో అయితే వేసేసి చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. బయట మనం షాప్స్లో కొంటూ ఉంటాం కదా, సో ఆ క్రిస్పీనెస్ తోటి చాలా బాగా వచ్చాయి. ఇంకా కార్న్ఫ్లేక్స్ అయితే వేయించడం అయిపోయిందండి. ఇంకా దాంట్లోనే మనం కొన్ని పల్లీలు, అలాగే జీడిపప్పు, కరివేపాకు కూడా వేయించేసుకుని సేమ్ అలాగే స్ట్రైనర్లో వేసి వేయించేసుకుంటే అయిపోతుంది. అవి వేసిన తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటే అయిపోతాయి. ఇక్కడ కార్న్ఫ్లేక్స్ అయితే వేయించేసాను, అలాగే పల్లీలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు కొన్ని ఇష్టం ఉంటే కనుక జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, క్రంచీగా ఉంటాయి కదా. సో నేనైతే కొన్ని జీడిపప్పులు కూడా వేసి అదే ఆయిల్లో ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇట్లా స్ట్రైనర్లో వేసి ఫ్రై చేసుకుంటే ఏంటంటే మాడిపోకుండా చాలా మంచిగా వస్తాయన్నమాట. కార్న్ఫ్లెక్స్ కూడా అట్లనే ఫ్రై చేసుకున్నాను. నా దగ్గర ఉన్న ఈ స్ట్రైనర్ కొంచెం చిన్నదైపోయింది, బట్ ఓకే, కొన్ని వేసుకుని వేయించేసుకున్నాను. ఇలా అన్నీ వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు అయితే వేసేసి కొంచెం అవి చిటపట చెందుతాయి కదా, సో అలా మూత అయితే పెట్టేశాను. అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. అయితే ఇట్లా మనం వేయించుకునేటప్పుడు ఏంటంటే బరువుగా ఉన్న కడాయి అయితే పెట్టుకోవాలండి. నేను ఇలా హ్యాండిల్ ఉన్నది పెట్టుకున్నాను. ఇవి అయితే కొంచెం ప్రమాదం అనమాట. ఎందుకంటే బై మిస్టేక్ మనకి హ్యాండిల్ చేతికి తగిలినా సరే ఆయిల్ అంతా పడిపోతుంది, మన మీద కూడా పడవచ్చు. సో బరువుగా ఉన్న కడాయి అనేది పెట్టుకుంటే మంచిది. కరివేపాకు కూడా వేసేసాను. ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకుని ఇంకా కారం కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. మనం దీంట్లో ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసినట్టు అనిపిస్తుంది, కానీ అంటే మనం స్ట్రైనర్లో వేసి చేస్తాం కదా, పెద్దగా ఆయిల్ కూడా ఏం పీల్చదండి. అసలు చాలా బాగా వచ్చింది. నేనైతే ఇట్లా చేయటం అయితే ఫస్ట్ టైమే. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ అయితే చేసి పెడుతూ ఉండేది, కానీ అమ్మ అయితే డైరెక్ట్గా ఆయిల్లో వేసేసేది. నేనైతే ఇప్పుడు చేశాను. మా అమ్మాయి వచ్చిందనమాట, సో ఫోటో కూడా తీయి అని చెప్పి అంటున్నాను నేను. చిప్స్ రెడీ అయిపోయింది. కార్న్ఫ్లేక్స్ మిక్చర్ రెడీ అయిపోయింది. సూపర్ ఉంది. చెప్పరా నువ్వు తిని చెప్పాలా? అక్కడ స్టాండ్ అయితే పెట్టేసి ఉంది. మా అమ్మాయి చూసుకోకుండా వెనక్కి వెళ్ళి పడేసింది అనమాట స్టాండ్ని. అందుకే అమ్మ నా స్టాండు అని చెప్పి అంటున్నాను. మా అబ్బాయి తీసుకురాకని ఇచ్చేదాకా ఆకుండా పడేసేస్తున్నాడు. తిని ఏమంటాడో చూడండి. మా వాడు తిని అమ్మ స్నాక్స్కి పెట్టమ్మా రేపు అంటున్నాడు. చాలా బాగుంది, సూపర్. కొన్ని మిగిలితే ఇంకా ఈ డబ్బాలో అయితే పెట్టేశానండి. పిల్లలు తిని చాలా బాగున్నాయి అన్నారు. నిజంగా చాలా బాగా వచ్చాయి. ఈరోజు వీడియో ఇదేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.